తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. సెలెక్ట్ ద కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. అక్వైంటెన్స్. అక్వైంటెన్స్ అంటే పరిచయం. దీని సరైన స్పెల్లింగ్ ACQUAINTANCE. Select the most appropriate synonym of the given word prosper. ఫ్లోరిష్. ప్రాస్పర్ అంటే అభివృద్ధి చెందడం లేదా వర్ధిల్లడం. దీనికి సినోనిమ్ అంటే సమానార్థక పదం ఏంటంటే ఫ్లోరిష్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ హిండ్రెన్స్. అబ్స్ట్రక్షన్. హిండ్రెన్స్ అంటే ఏదైనా పనిలో కలిగే అడ్డంకి. దీనికి సినోనిమ్ అంటే సమానార్థక పదం ఏంటంటే అబ్స్ట్రక్షన్. సెలెక్ట్ ద ఆప్షన్ that means the same as the given group of words. Notice of death in a newspaper. Obituary. వార్తాపత్రికలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇచ్చే ప్రకటనను ఒబిచ్యువరీ అంటే మరణ ప్రకటన అంటారు. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కాంట్రవర్సీ. సరైన స్పెల్లింగ్ CONTROVERSY. దీనికి వివాదం అని అర్థం. There was a need for lighter tires in order to. ఇంప్రూవ్ ద మైలేజ్. టైర్లు బరువు తక్కువగా అంటే లైటర్గా ఉంటే వాహనం ఎక్కువ మైలేజ్ అంటే బెటర్ మైలేజ్ ఇస్తుంది. తద్వారా ఇంధనం అనేది ఆదా అవుతుంది. హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఇన్వెంటింగ్ కెవులార్? స్టెఫానీ క్వోలెక్. ప్యాసేజ్ ప్రకారం కెవ్లార్ను 1964లో స్టెఫానీ లూయిస్ క్వోలెక్ అనే అమెరికన్ కెమిస్ట్ కనిపెట్టారు. వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ ఆస్బెస్టాస్ వాజ్. ఇట్ అఫెక్టెడ్ పీపుల్స్ హెల్త్. ఆస్బెస్టాస్ వల్ల క్యాన్సర్ మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రజలు గుర్తించారు. వై డిడ్ పీపుల్ యూజ్ ఆస్బెస్టాస్ ఇన్ బిల్డింగ్స్? ఇట్ వాజ్ హైలీ రెసిస్టెంట్ టు హీట్. ఆస్బెస్టాస్ వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటే హీట్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అందుకే దీనిని బిల్డింగులలో వాడేవారు.
Which of the following was a reason for the search for a fabric like Kevlar? A shortage in the gasoline supply. మిడిల్ ఈస్ట్లో గొడవలు రావడం వల్ల ఆ సంవత్సరంలో ప్రజలు ఇంధన కొరతను ఎదుర్కొన్నారు. దీనివల్ల తక్కువ ఇంధనం ఖర్చయ్యే టైర్ల కోసం అన్వేషణ అనేది మొదలైంది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. నో సూనర్ డాష్ హిజ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ. డిడ్ హీ రిటర్న్ హోమ్ దెన్. నో సూనర్తో వాక్యం ప్రారంభమైనప్పుడు దాని తర్వాత దెన్ రావాలి. అలాగే ఇక్కడ ఇన్వర్షన్ జరిగి హెల్పింగ్ వర్బ్ డిడ్ అనేది సబ్జెక్ట్ హీ కంటే ముందు రావాలి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్. ఆర్సెనల్. ఆయుధాలు మరియు సైనిక సామగ్రిని నిల్వ ఉంచే చోటును ఆర్సెనల్ అంటే ఆయుధశాల అని అంటారు. అమ్మునిషన్ అంటే కేవలం మందుగుండు సామాగ్రి మాత్రమే. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ప్రొహిబిట్. యాలో. ప్రొహిబిట్ అంటే నిషేధించడం లేదా అడ్డుకోవడం. దీనికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే యాలో అంటే అనుమతించడం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దియర్ అక్యూరెన్స్. క్రోనాలజీ. సంఘటనలు జరిగిన సమయాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చడాన్ని క్రోనాలజీ అంటే కాలక్రమానుసారం అని అంటారు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎవ్రీబడి ప్లాంటెడ్ ఎ సాప్లింగ్ ఆన్ ట్రీ ప్లాంటేషన్ డే. డాష్ వర్ గివెన్ ఎ సర్టిఫికేట్ ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ దియర్ ఎఫర్ట్స్. దే. ఇక్కడ ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం. వారి ప్రయత్నానికి గుర్తింపుగా వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పడానికి దే వాడాలి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఎన్యూమరేట్. ఎన్యూమరేట్ అంటే ఒక జాబితాలోని అంశాలను విడివిడిగా లెక్కించడం లేదా పేర్కొనడం. దీని సరైన స్పెల్లింగ్ ENUMERATE. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ఓల్డ్ మ్యాన్ సెడ్, ఐ డోంట్ లైక్ గివింగ్ డాష్ టు పీపుల్ బికాజ్ దే డోంట్ అప్రిసియేట్ ఇట్. అడ్వైజ్. ఇన్ఫర్మేషన్ లాగే అడ్వైజ్ కూడా అన్కౌంటబుల్ నౌన్. దీనికి బహువచనం అనేది ఉండదు, అంటే అడ్వైజెస్ అని అనము. కాబట్టి ఇక్కడ అడ్వైజ్ మాత్రమే వాడాలి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అథెంటిక్. జెన్యూన్. అథెంటిక్ అంటే అసలైన లేదా నమ్మదగినదని అర్థం. దీనికి సినోనిమ్ ఏంటంటే జెన్యూన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. లాస్ట్ వీక్ ఐ మెట్ సమ్ పీపుల్ హూ కేమ్ హియర్ డాష్ అబ్రాడ్ సెవరల్ ఇయర్స్ ఎగో.
ఫ్రమ్. ఒక ప్రదేశం నుండి వచ్చారు అని చెప్పడానికి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుండి అని అర్థం. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే గైర్హాజరు. దీని సరైన స్పెల్లింగ్ ABSENCE. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రిమోట్. యాక్సెసిబుల్. రిమోట్ అంటే చాలా దూరంగా లేదా చేరుకోలేని విధంగా ఉండడం. దీనికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే యాక్సెసిబుల్ అంటే సులభంగా చేరుకోగలిగేది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కంప్రెస్. ఎక్స్పాండ్. కంప్రెస్ అంటే దేన్నైనా నొక్కి పరిమాణాన్ని తగ్గించడం. దీనికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే ఎక్స్పాండ్ అంటే విస్తరించడం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద కమిటీ రికమెండెడ్ డాష్ యాక్షన్ అగెనెస్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ హ్యాడ్ టేకెన్ పార్ట్ ఇన్ ద స్ట్రైక్. డిసిప్లినరీ. ఇక్కడ యాక్షన్ అనే నామవాచకాన్ని వర్ణించడానికి డిసిప్లినరీ అంటే క్రమశిక్షణకు సంబంధించిన అనే అడ్జెక్టివ్ అనేది సరైనది. డిసిప్లినరీ యాక్షన్ అనేది ఒక ప్రామాణికమైన పదం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ ప్రౌడ్ డాష్ హర్ డాటర్స్ అచీవ్మెంట్స్. ఆఫ్. సాధారణంగా ప్రౌడ్ అనే పదం తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ప్రౌడ్ ఆఫ్ అంటే గర్వపడడం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ who live in these localities are deprived dash basic amenities. ఆఫ్. డిప్రైవ్డ్ అనే పదం తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ఏదైనా కోల్పోవడం లేదా లేకపోవడం అని అర్థం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎన్హాన్స్. ఇంక్రీజ్. ఎన్హాన్స్ అంటే దేనినైనా మెరుగుపరచడం లేదా పెంచడం. అంటే ఇంప్రూవ్ లేదా ఇంక్రీజ్. కాబట్టి ఇంక్రీజ్ అనేది సరైన పదం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ బిలీవ్డ్ డాష్ అబౌట్ 50 మిలియన్ ఇయర్స్ ఎగో. టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్. హిమాలయాలు ఎప్పుడో గతంలో ఏర్పడ్డాయి కాబట్టి బిలీవ్డ్ వంటి పదాల తర్వాత పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే టు హ్యావ్ బీన్ ప్లస్ V3 వాడాలి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మేరీ క్యూరీ ఈజ్ ద ఉమెన్ డాష్ డిస్కవర్డ్ రేడియం. హూ. వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు రిలేటివ్ ప్రొనౌన్గా హూని ఉపయోగిస్తాము. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. రాజ్ ఈజ్ లర్నింగ్ టు ప్లే డాష్ గిటార్.
ది సంగీత వాయిద్యాల పేర్ల ముందు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ది అనే ఆర్టికల్ వాడాలి. కాబట్టి ది గిటార్ అనేది సరైనది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అట్రాక్ట్. రిపెల్. అట్రాక్ట్ అంటే ఆకర్షించడం. దీనికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటంటే రిపెల్ అంటే వికర్షించడం లేదా దూరంగా నెట్టివేయడం. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. The officials were criticized by the public when they failed to repair the broke bridge. బ్రోక్. బ్రిడ్జ్ అనేది నామవాచకం. దాని స్థితిని తెలపడానికి అడ్జెక్టివ్ అనేది అవసరం. కాబట్టి బ్రోక్కు బదులుగా బ్రోకెన్ అంటే బ్రోకెన్ బ్రిడ్జ్ అని ఉండాలి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం. Students have to burn the midnight oil in order to succeed in their exams. To work late into the night. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే ఈడియం అంటే జాతీయానికి అర్థం ఏంటంటే రాత్రి ఆలస్యమయ్యే వరకు కష్టపడి పనిచేయడం లేదా చదవడం. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. My friend asked, if the color white symbols peace, then what does black stand for? సింబల్స్. ఇక్కడ సింబల్స్ అనేది నామవాచకం అంటే ఒక నౌన్. కానీ ఈ వాక్యంలో ఒక క్రియ అంటే వర్బ్ అనేది అవసరం. కాబట్టి సింబల్స్ కు బదులుగా సింబలైజెస్ అని వాడాలి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం. ద న్యూస్ ఆఫ్ ద లోకల్ టీమ్స్ విక్టరీ ఇన్ ద నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. రీచ్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ. స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అంటే ఏదైనా వార్త లేదా పుకారు చాలా వేగంగా అందరికీ వ్యాపించడం అని అర్థం. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. The ease with which the manager handled the problem surprised his employees. ఈజీ. ఇక్కడ ది తర్వాత ఒక నౌన్ ఉండాలి. కాబట్టి ఈజీ అంటే ఇది అడ్జెక్టివ్. దీనికి బదులుగా ఈజ్ అనే నౌన్ అనేది ఉండాలి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం. ఇన్ మై ఆఫీస్ ఇట్ ఈస్ ద చీఫ్ మేనేజర్ హూ కాల్స్ ద షాట్స్. హ్యావ్ ద అథారిటీ టు మేక్ డెసిషన్స్. కాల్స్ ద షాట్స్ అనే జాతీయానికి అంటే ఈడియంకు అర్థం ఏంటంటే నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉండడం లేదా నియంత్రణ కలిగి ఉండడం. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. I always remember the advice that we must take a deep breath whenever we are in a crisis. బ్రీత్. బ్రీత్ అనేది వర్బ్. కానీ ఇక్కడ ఏ డీప్ తర్వాత నామవాచకం అంటే నౌన్ ఉండాలి. కాబట్టి బ్రీత్ కి బదులుగా
బ్రెత్ అని ఉండాలి. In the sentence given below, 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. The police put up a warn signboard near the construction site. వార్న్. సైన్ బోర్డ్ అనే నామవాచకాన్ని అంటే నౌన్ను వర్ణించడానికి అడ్జెక్టివ్ అనేది అవసరం. కాబట్టి వార్న్ అంటే వర్బుకు బదులుగా వార్నింగ్ అని ఉండాలి. అంటే వార్నింగ్ సైన్ బోర్డ్. In the sentence given below, 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. The informations they gave us was not very useful, so I decided to verify the details on the website. ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్. దీనికి బహువచనం అంటే ప్లూరల్ అనేది ఉండదు. కాబట్టి ఇన్ఫర్మేషన్స్ బదులుగా ఇన్ఫర్మేషన్ అని ఉండాలి. In the sentence given below, 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. When we are at the workplace, we are expected to carry out our duties in a professionally manner. ప్రొఫెషనల్లీ. మేనర్ అనేది నౌన్. దానికంటే ముందు అడ్జెక్టివ్ ఉండాలి. కాబట్టి ప్రొఫెషనల్లీ అనే అడ్వర్బ్కి బదులుగా ప్రొఫెషనల్ అనే అడ్జెక్టివ్ ఉండాలి.